హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఇంతకుముందుకు వీడియోలో మనం సోమనాథ ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి, దాని యొక్క రహస్యం గురించి, రీసెంట్గా సోమనాథ ఆలయం ఏ విధంగా మన ముందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆ సోమనాథ ఆలయానికి సంబంధించిన జ్యోతిర్లింగము గాలిలో నిలబడుతుందా, నిలబడితే ఏ విధంగా నిలబడుతుంది అనే దాని గురించి క్లియర్ కట్గా శాస్త్రీయమైన ఆధారాలు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా జ్యోతిర్లింగం అనేది గాలిలో నిలబడుతుందా నిలబడదా అనే దాని గురించి పక్కకెడితే మనము అసలు ఏ విధంగా నిలబడుతుందనే అంశాన్ని మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే కనుక మనకు అయస్కాంతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తెలవాలి. ఆ లక్షణాలు ఏంటివంటే అయస్కాంత క్షేత్రము, అయస్కాంత దిశాధర్మము, అయస్కాంతం యొక్క అయస్కాంత శక్తి. ఈ మూడు ధర్మాల గిట్ల మనకి తెలిస్తే మనం ఏ విధంగా సాధ్యమైతే చూడవచ్చు. అయస్కాంత క్షేత్రం అంటే ఒక అయస్కాంతాన్ని తీసుకొని మనం తీసుకెళ్తే కనుక ఒక అయస్కాంతాన్ని పెట్టి ఇంకో అయస్కాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ మనం జైన్ చేసే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు జైంట్ అవుతాయి, కొన్నిసార్లు జైన్ కావు. అంటే కొంచెం దూరం తీసుకొస్తే జైన్ కాదు, కొంచెం దగ్గరికి తీసుకెళ్తే జైంట్ అవుతుంది. ఈ విధంగా కొద్ది వరకు దాని పరిధి ఉంటుంది. దీన్ని మనం అయస్కాంత క్షేత్రం అని మాట్లాడుకోవచ్చు. అయస్కాంత దిశాధర్మం అంటే అయస్కాంతానికి, దండాయస్కాంతానికి ఉత్తర దక్షిణ అనే రెండు ధృవాలు ఉంటాయి. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం రెండు చూసుకుంటే కనుక సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అంటే ఇక్కడ ఉత్తర ధ్రువము వికర్షించుకుంటాయి, దక్షిణ ధ్రువము వికర్షించుకుంటాయి, ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఆకర్షించుకుంటాయి. అంటే అపోజిట్ డైరెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయని మనకు తెలుస్తుంది. దాని తర్వాత అయస్కాంతం యొక్క క్షేత్రము అంటే పరిధి, అది ఎంతవరకు వెళ్తుందనే దాని గురించి బేస్ చేసుకోవచ్చు. ఈ మూడు లక్షణాలను మనం తీసుకొని మనం పరిశీలిస్తే కనుక రెండు దండ అయస్కాంతాలని ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మధ్యలో ఇంకో అయస్కాంతాన్ని పెట్టుకుంటే మనకు గాలిలో నిలబడడానికి అయితే స్పష్టమైన ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని మ్యాగ్నెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనము అయస్కాంత క్షేత్రం నుంచి అవగాహన చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు 5 మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఒకదానికి కూడా ఆకర్షించుకోవట్లేదు. ఇప్పుడు ఒకదాని కొంచెం ముందుకు దుబ్బిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకోటి అతుక్కుంటుంది. చూసిందా, దీన్ని అయస్కాంత క్షేత్రం అంటాం. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మ్యాగ్నెట్ అనేది దాదాపు ఇక్కడ వరకు తీసుకొచ్చినా అది ఆకర్షించట్లేదు, కానీ కొంచెం ముందుకు తీసుకొస్తే ఆకర్షిస్తుంది. అంటే దీని యొక్క విలువని ఏంటంటే ఇక్కడ దీని యొక్క పరిధి ఉంది కదా, దీన్ని మనం అయస్కాంత క్షేత్రం అని అవగాహన చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ అయస్కాంతం యొక్క దిశాధర్మం. అయస్కాంత దిశాధర్మం అంటే ఇక్కడ మనకి ఈ రెండు మ్యాగ్నెట్స్కి 2 పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి సౌత్ పోల్ అయితే ఒకటి నార్త్ పోల్, ఇంకోటి నార్త్ పోల్ అయితే సౌత్ పోల్. సేమ్ ప్రతిదానికి 2 ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనకు అయస్కాంత దిశాధర్మం ఏం చెప్తా అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. అంటే ఇక్కడ మనం సౌత్ పోల్ ఉందనుకోండి, ఇవి అతుక్కోవు, ఈ విధంగా వికర్షించుకుంటాయి. సౌత్ పోల్ అయినా లేదా నార్త్ పోల్ అయినా ఈ విధంగా వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అంటే ఆపోజిట్ ఉన్నాయి, ఈ విధంగా ఆకర్షించుకుంటాయి అన్నమాట. ఇది అంటే దీన్ని బేస్ చేసుకోండి. అంటే అయస్కాంత క్షేత్రధర్మాన్ని, అయస్కాంత దిశాధర్మాన్ని బేస్ చేసుకొని సోమనాథ ఆలయంలో మనోళ్ళు గాల్లో తేలే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక మ్యాగ్నెట్ అంటే పైన గుడి యొక్క పై భాగంలో ఒక మ్యాగ్నెట్ని, కింది భాగంలో ఒక మ్యాగ్నెట్ని పెట్టేసి మధ్యలో అపోజిట్ డైరెక్షన్స్లో శివలింగాన్ని పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఎగ్జాంపుల్ చెప్తామండి, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉంది, ఇది ఈ విధంగా పెట్టినప్పుడు ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకోండి. కింద ఏం చేసిందంటే కింది సైడ్ నార్త్ పోల్, మళ్ళీ పై సైడ్ సౌత్ పోల్ పెట్టిండ్రు. అంటే ఈ రెండింటికి ఆపోజిట్గా ఏముంది, సౌత్ పోల్. అయితే ఈ రెండింటి మధ్యలో ఏం చేసిందంటే 2 అయస్కాంతాలని ఇలాంటి వాటిని తీసుకొని పైకి నార్త్ పోల్ వస్తే కిందికి ఇక్కడ నార్త్ పోల్ వచ్చింది అనుకోండి, దీనికి నార్త్ పోల్, కిందికి దానికి సౌత్ పోల్ పెట్టే ప్రయత్నం చేసిండు. దీనివల్ల ఏమైందంటే మనకి ఈ 2 అయస్కాంతాల మధ్యనే మనకు శివలింగం అనేది ఆగిపోయింది అన్నమాట. ఈ విధంగా మన యొక్క పురాతత్వవేత్తలు, మన పురావస్తు వాళ్ళు కావచ్చు, లేకపోతే పురాతన శిల్పులు కావచ్చు, మనకు సోమనాథ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం చేసిండు. అంటే మ్యాక్సిమం ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ మ్యాగ్నెట్స్ వల్లనే మనకు అయస్కాంతాన్ని ఏ విధంగా వాడవచ్చు అనేది మనకు తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి సోమనాథ ఆలయంలో మనకు గాల్లో తేలే శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని అప్పటి మన పూర్వీకులు ప్రతిష్ఠించడని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఆ శివాలయంలో ఉన్న జ్యోతిర్లింగం యొక్క ముక్కల్నే మన రవిశంకర్ గారు రిపబ్లిక్ టీవీ ముందు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇలాంటి మ్యాగ్నెట్స్ ఈ మామూలుగా అయితే కృత్రిమ అయస్కాంతాలు, ఇలా కాకుండా సహజ అయస్కాంతాలతో ఇంకా పర్ఫెక్ట్గా పని చేయడానికి స్కోప్ ఉంటుంది. సహజ అయస్కాంతాలు అంటే మనకు మామూలుగా స్టోన్స్ అంటే మన రాళ్ళలాగానే మనకు లోడ్ స్టోన్స్ కూడా దొరుకుతాయి. వాటిని బేస్ చేసుకుని మన సోమనాథ ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం చేసిండ్రు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.